ఈ ఆంబోతు తిరిగినంత లెక్క కూడా సత్తుముత్యాలు సమానంగా పండుతాయి. పాడి పంటలో పసిబాబులు బాగుంటారు. తిరిగిన కాడ దోళ్లు దోళ్లు ఆకిత్తే కొమ్మిత్తే పాలు ఎలా పొంగుతాయో అలా పొంగుతా ఉంటాయి అని ఆనాడు పోసేరండి వచ్చు. ఇది ఇవాళ నిన్న పోసింది కాదండి. అదే తరంత్రములో రామయవతారములో రాముడు వదిలేడు అశ్విని యాగం అంటారు. ఈ భూదేవి తల్లి సీతాదేవిని ఆ అడవిలో పంపినప్పుడు భూదేవి తల్లి తీసుకెళ్ళిపోయింది కదమ్మా. ఈ నరులందరూ కూడా నా బిడ్డ మీద నిందేసారు. నా బిడ్డ మీద నిందేసినందుకు అది అంటే అంటకూడదు, ముట్టి ముట్టకూడదు, తిని తిండి ఉండకూడదని మొత్తం చెరువులు వాగులు వంకలు కూడా అన్ని నీళ్ళు లేకుండా అయిపోయింది. అమ్మ నీళ్ళు ఉంటేనే కదా ఏ చెట్టు అయినా పంట పండిది. నీళ్ళు లేకపోతే పండుతాయా? అప్పుడు ఆ తొలుగురు అనుష్టి వారు లేసి శ్రీరామచంద్రమూర్తి ఈ కరువు కాటకాలు పోవాలంటే నీవు అశ్విని యాగం చెయ్యాలి. అశ్విని యాగం చెయ్యాలన్నా ఈ ఆంబోదు ఖర్చు పోయాలన్నా దంపతులు ఉన్నట్టు వారికే చెల్లుతుంది. పేట్ల మీద దంపతులే కూర్చోవాలి. అమ్మా పేట్ల మీద దంపతులు కూర్చోవాలంటే రాముడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాడా తల్లి? మరి ఎలా చేస్తాడు? అందుకనే ఊళ్ళో వాళ్ళందరూ కూడా మేము ఆవిడ మీద నిందేసాము కాబట్టి స్వామి మా పాపాలన్నీ పటాపంచలై పోలైపోవాలని ఒంట్లో ఉన్న బంగారం అంతా తెచ్చారు. బంగారం అంతా తెచ్చి స్వర్ణ సీతం చేశారు. స్వర్ణ అంటే బంగార సీత. బంగార సీతను పక్కన కూర్చోబెట్టుకుని ఆనాడు అశ్విని యాగం చేసాడు కాబట్టి ఈనాడు మనం పాడి పంటలతో పసిపాపలతో తొలుగు తూగుతున్నాము. ఈ ఆంబోత మన ఇంటికి వస్తే కొట్టకూడదు అమ్మా. మనకు కలిగి ఉన్న అక్కడికి బెల్లమనో లేకపోతే బియ్యమనో తవుడనో సిద్ధనో పెట్టి మహానుభావా ఇవాళకి ఇంతే ఉంది, మా ఇంటికాడ ఏమి లేదంటే బాబా వెళ్ళిపోతాడు. ఈ ఆంబోతు కొట్టి ఓడిసేనే మేస్తుంది, మేపి ఓడే పుడుతుంది. అలా చేస్తాం కదమ్మా. ఎంకన్న బాబయ్య పేరు పేసి కుర్రోళ్ళు ఉండదు నామం. కొడతాను రా అంటే కొట్టేస్తాడు. చిన్నపిల్లవాడే కదా అనుకుంటాం. పేర్లో ఉన్న నామం అంత కోపం. అందుకనే కొట్టి మేపి వండి కొడుతుంది, కొట్టి ఓడిసేనే మేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కొట్టి ఇక్కడ చీలు వేసేస్తుందని యానం దాకా తోరికెళ్ళి ఈయన ఇంటికి బండి మీద ఇంటికి వచ్చినప్పుడు చీలోనే ఉంటుంది. మళ్ళీ ఆయనకు అనుకూల సులభం ఉండదు. ఆయన దేవుడు కాబట్టి ఆంబోతి కింద అలా ఈ అగ్గు ఎద్దు అయితే అమ్మా ఎద్దు అయితే ఎన్నాడైనా సరే రేణింపు ఉండదు. మళ్ళీ అచ్చిపోసిన 6 నెలలకి ఈ ఆంబోతి ఎంత ఆంబోతి అయిపోతుందో చూడండి. తిరిగినంతలోకి అక్కడ భగవంతుడు ఆయనలో ఉంటాడు. ఏమిటంటే గురువు గారు శంకు చక్రం పోసారనుకుంటారు. ఈ ఆంబోతి మీదకి శంకు చక్రం పోసినప్పుడు ఇంకొక ఇద్దరు వస్తారు. ఇద్దరు ఎవరంటే శంఖ్ అంటే శంకరుడు, చక్రం అంటే బ్రహ్మదేవుడు. ముగ్గురు త్రిమూర్తులు కలిసేరు కాబట్టి భగవంతుడిని ఎద్ది వామనం ఆంబోతి అన్నారు. భగవంతుడు ఈ స్వామి కళ్యాణానికి తల్లి వెళ్ళినప్పుడు కూడా ఈ ఆంబోతి మీదే తల్లి వెళ్ళాడు. అన్నగారు పల్లకి పెట్టినా పల్లకి ఎక్కలేదు. భగవంతుడు ఆంబోతి మీద తల్లి వెళ్ళాడు. అందుకనే ఎద్దు ఎంత లెక్క తిరిగితే అంత లెక్క పాడి పంటలు బాగుంటాయి, పసిబాబు బాగుంటారు, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తొలతూగుతా ఉంటారు. ఇప్పుడు ఆంబోతి కళ్యాణంలో ఎవరన్నా కష్టకాలు చదివించుకుంటే ఆ తిరుమల తిరుపతి వెళ్లి ఆ వేడుకొండల స్వామి ఉండి లేస్తే ఎంత ఫలితమో అంతే ఫలితము. గోవిందా.